హల్లెలూయా. యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు అని అంటాడు. చనిపోయిన లాజరును సమాధిలో నుండి లాజరు బయటికి రా అంటే చనిపోయిన లాజరు తిరిగి వచ్చేసాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆమేన్, ఆమేన్. సో ఇలాంటి సాక్ష్యాలు మీరు ఇంకా ఎన్నో చెప్పాలి. దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చూడాలి. మనం చూస్తూనే ఉండాలి. మన లైఫ్లో మనం దేవుని యొక్క కార్యాలు చూస్తూనే ఉండాలి. కాబట్టి మాట్లాడండి, మీ కొండతో మాట్లాడండి. అది ఏ కొండ అయినా సరే, మీరు ఎప్పుడైతే మనము దానిపైన మనం విజయం సాధిస్తామో అప్పుడే మనం దాన్ని గెలిచినట్టు. లేదంటే ఏమైపోతుందనంటే ఆ సమస్య మన పైన అధికారం తీసుకుంటుంది. కాబట్టి సమస్యను మనము జయించాలి, అది మనల్ని కాదు జయించాల్సింది. ఆమేన్, ఆమేన్. ఓకే, సో మరొకసారి దేవుడు మళ్ళీ నా హృదయంలో ఉంచిన మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ తండ్రి యేసు రాజా, నీ ఘనమైన నామమునకు వేలాది వేల స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. చదవబడిన ఈ లేఖన భాగమును ప్రభువా మీ చేతికి అప్పగిస్తున్నాము నాయన. ఈ వాక్యము ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడండి నాయన. అయ్యా, నన్ను మీ శిలువ చాటున మరుగు చేయండి, నా నోటికి మీరు నోటుగా ఉండండి ప్రభువా. నీ బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుతున్నాము నాయన. ఎందరైతే ఈ వాక్యమును వింటున్నారో ప్రభువా వారందరితో ప్రభువా మీరు ప్రత్యేకంగా మీరు మాట్లాడమని అడుగుతున్నాము నాయన. నీ బిడ్డలకు ఏ అవసరత ఉందో ప్రభువా నాకైతే తెలియదు, కానీ ప్రభువా మీరు ఎరిగిన దేవుడై ఉంటున్నారు. మీరు మాట్లాడి వారిని బలపరిచి మీ వాక్యం ద్వారా వారిని ధైర్యపరచుమని యేసయ్య దివ్యమైన శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును లేఖన భాగమును మనము అంతకు మునుపు ఒకసారి మనం ధ్యానం చేసుకున్నాం. కానీ దేవుడు ఇదే వాక్యమును మళ్ళా నాతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీకందరికీ తోడైయుండును గాక. సో పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం, పరిశుద్ధాత్మునితో సహవాసములో మనం ఉండాలి. ఆమేన్. మనం ఎలా ఉంటున్నాము అని అంటే ఏదో కేవలము మందిరానికి వస్తున్నాము, వాక్యం చదువుకుంటున్నాము, నీతిగా బ్రతుకుతా ఉన్నాము, లేదంటే పాపం చేయకుండా లేకుంటే అనీతి కార్యాలు చేయకుండా ఏదో బ్రతుకుతున్నాము. అది కాదు. మరి మనం ఏం చేయాలి అని అంటే మనము పరిశుద్ధాత్మునితో మనము సహవాసము చేయాలి, పరిశుద్ధాత్మునితో సహవాసం చేయాలి. చూడండి, నిర్గమకాండము 24వ అధ్యాయంలోని 16వ వచనం. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చదువుతా ఉంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నా రోమాలు నిక్కబొడుచుకుంటా ఉన్నాయి. చాలా చాలా శక్తివంతమైన మాట ఈ యొక్క అధ్యాయంలో రాయబడింది. చూడండి, మోషే 70 మందిని తీసుకొని, మోషేతో పాటు పరిచారకుడైనటువంటి యెహోషువను తీసుకొని, ఒక 70 మంది పెద్దలను తీసుకొని ఆ కొండపైనికి రమ్మని చెప్పి దేవుడు అడిగాడు. ఆ సినాయి కొండపైనికి రమ్మని అడిగాడు. ఎందుకని కొండపైనికి రమ్మని అడిగాడు దేవుడు?
మోషేను తర్వాత ఆ పెద్దలు 70 మందిని ఎందుకని కొండపైకి తీసుకొని రమ్మన్నాడు అంటే, చూడండి, మీరు అడగొచ్చు, దేవుడు నాతో ఇక్కడే మాట్లాడొచ్చు కదా, దేవుడు నాతో వీళ్ళందరి మధ్యలో మాట్లాడితే ఏంటి, తప్పేంటి అని చాలా మంది చాలాసార్లు అనుకుంటా ఉంటారు. కానీ దేవుడు అట్లాగా కాదు. కొన్ని సార్లు నిన్ను కొన్ని స్థలాలకు రమ్మంటాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన తన రహస్యాలను నీకు తెలియచేయటానికి, ఆయన రహస్య స్థలానికి నిన్ను ఆహ్వానిస్తాడు ఆయన. నేను చాలా శక్తివంతమైన మాట చెప్పాను, మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఆయన తన రహస్యములు నీకు బయలుపరచటానికి తన రహస్య స్థలమునకు నిన్ను ఆహ్వానిస్తాడు. అది అందరికీ చెప్పే విషయాలు కాదవి. అవి అందరితో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడే మాటలు కాదవి. ఆయన నీతో రహస్యముగా, ఆయన నీతో ఏకాంతముగా, ఆయన నిన్ను కలుసుకొని ఆయన నీతో కొన్ని సంగతులను ఆయన వివరించాలనుకుంటా ఉన్నాడు. కొన్ని రహస్యములను ఆయన నీకు బయలుపరచాలనుకుంటున్నాడు. ఆయన ప్రణాళికలను, ఆయన ఉద్దేశములను నీకు ఆయన బయలుపరచాలనుకుంటా ఉన్నాడు. నీ జీవితం పట్ల ఆయన కలిగిన ప్రణాళిక, ఆ ఉద్దేశం ఏమిటి? నీ కుటుంబం పట్ల ఆయన కలిగిన ఆ ప్రణాళిక, ఆ ఉద్దేశము ఏంటి? నీ ఊరి పట్ల కలిగిన ఉద్దేశం ఏంటి? నీ ప్రాంతం పట్ల కలిగిన ఉద్దేశం ఏంటి? నీ దేశము పట్ల నీకు కలిగిన ఉద్దేశం ఏమిటి? అవి నీతో మాత్రమే మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిన్ను మాత్రమే రమ్మని పిలుస్తాడు ఆయన. వారందరినీ పిలిచిన తర్వాత అక్కడ ఏమని రాయబడిందంటే, వారందరినీ అక్కడ ఉండమని చెప్పి మోషేను మాత్రమే, చూడండి, వీళ్ళందరూ కొండ ఎక్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే కొండ సగభాగం వరకు వెళ్ళారేమో, ఆ తర్వాత ఏమన్నాడంటే వీరందరూ ఆ 70 మందిని, వీరందరినీ అహరోనుతో సహా అక్కడే ఉండమన్నాడు. కానీ ఒక మోషేను మాత్రమే ఇంకా పైకి రమ్మని పిలిచాడు. మీకు అర్థమవుతా ఉందా? అంటే నువ్వు ఏమవ్వాలి అని అంటే, నువ్వు దేవునితో కలిగినటువంటి ఆ యొక్క అనుభవము అందరిలాగా ఉండటానికి వీలు లేదు. అందరూ కలిగినటువంటి అదే సహవాసము దేవునితో కలిగి ఉండటము కాదు. నువ్వు ఇంకొంచెం ఎత్తులకు వెళ్ళాలి. నువ్వు దేవుడు నిన్ను దర్శించే స్థలం ఏంటో తెలుసా? చూడండి, అందరిలాగే వాక్యము నేను కూడా చెప్పాను అనుకోండి. అందరిలాగే పితా పుత్ర పవిత్రాత్మ నామమున యేసు నామమున ప్రార్థన చేసి మిమ్మల్ని పంపించాను అనుకోండి. లేదంటే అన్ని సంఘాలలాగా నేను కూడా ఏదో ఊరికే 4 వాక్యాలను నేర్చుకొని వచ్చి 4 పుస్తకాలు తిరిగేసి వచ్చేసి నేను మీకు ఒక 4 మంచి మాటలు, నువ్వు ఇట్టా బతుకు, నువ్వు అట్టా బతుకు, నువ్వు ఇట్టా ఉండాలి, నువ్వు అట్టా ఉండాలి, నువ్వు అట్టా తిట్టకూడదు, నువ్వు ఇట్టా, ఇవే కదా వాక్యాలు అన్ని సంఘాల్లో మనం వింటా ఉన్నది. నాకు అర్థం కానిది ఏంటంటే, నువ్వు ఇట్టా ఉండు, నువ్వు అట్టా ఉండాలా, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు అది చేయకూడదు, నువ్వెవరివి నాకు చెప్పటానికి నేను ఎలా ఉండాలో అన్న ప్రశ్న మనకు వస్తుందా రాదా? ఎవరైనా వచ్చి మనకు నీతులు చెప్తున్నాడు అనుకోండి, ఎవరైనా వచ్చి నువ్వు అది చేయకూడదు, అది తప్పు, ఇది తప్పు అని చెప్తా ఉన్నాడు అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది? ఇదేవాడు రా నాకు క్లాస్ బిక్తా ఉన్నాడు అనుకుంటాం, అవునా కాదా? అది కాదు. మరి ఏంటిది అని అంటే, అది కాదు మనము తెలియచేయాల్సింది. మరి ఏం తెలియచేయాలి అని అంటే, నువ్వు ఎవరో నీకు తెలిస్తే, నువ్వు ఎవరివో నువ్వు తెలిస్తే, నువ్వు కలిగినటువంటి దేవుడు ఎవరో నీకు అర్థమవుతే, ఆయనతో నీకున్న ఆ అనుబంధము, ఆ సహవాసం ఏంటో నీకు అర్థమవుతే, నీకు ఎవరు చెప్పక్కర్లేదు. నువ్వు ఎట్టా నడవాలా, నువ్వు ఎట్టా డ్రెస్ వేసుకోవాలా, నువ్వు ఎట్టా తినాలా, నువ్వు ఎట్టా మాట్లాడాలి, నీకు ఎవరు చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్ గా మారిపోతావు నువ్వే. ఆమేన్. అది నేను నేర్పిద్దాం అనుకుంటా ఉన్నాను. నేను అందరిలాగా నువ్వు సినిమాలు చూడొద్దు, నువ్వు అది చేయకూడదు, నువ్వు బూతులు తిట్టదు అంటే, బూతులు తిట్టమని నా ప్రొఫెసర్ గారు మీరు చెప్తే నేను అలా అనట్లేదు. నువ్వు ఎవరివో, నువ్వు ఎవరిని సేవించుచున్నావో నీకు అర్థమైతే నీ నోటిలో నుండి ఆ వ్యర్థమైన పదాలు రావని నేను చెప్తా ఉన్నా. నేను ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి, నీ దగ్గరికి రావవి. అంటే ఎలా ఉంటది అని అంటే, ఒక గదిలో, ఈ గదిలో లైట్ అన్ని ఆఫ్ చేసామనుకోండి, ఈ గదిలో ఏముంటది? చీకటి ఉంటది, అవునా? ఇప్పుడు ఈ గది నిండా చీకటి ఉంది. మేము ఇందాక వచ్చేసరికి గదిలో లైట్లు ఏమి లేవు. మేము లోపలికి వచ్చే ముందు ఆ తలుపు తీయగానే చీకటి ఉంది. మేము బయట నిలబడిపోయి అమ్మ లోపల చీకటి ఉంది అని చెప్పి, చీకటి, నువ్వు బయటికి వెళ్ళిపో, నువ్వు బాగలేవు, నువ్వు నల్ల ఉన్నావు, నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు వెళ్ళిపో అని మోకాళ్ళు నీ ప్రార్థన చేసి, ఏసునామమున చీకటి వెళ్ళిపో అంటే పోయిద్ది. అది మనం ఏం చేయాలి? చిన్న దీపం తీసుకునిరా, లేదా స్విచ్ వేయి,
ఏమైపోతుంది? ఆ వెలుగు రాగానే చీకటి మాయమైపోతుంది. అట్లాగే చీకటి బ్రతుకులు మనవి, పాపము బ్రతుకులు మనవి. ఆ బ్రతుకుల్లోనికి మనము నీ బ్రతుకిట్టా, నువ్వు పాపివి, నువ్వు నీ నీతిమంతుడివి కాదు, నువ్వు పరిశుద్ధుడివి కాదు, ఇవే చెప్తా ఉన్నారు మనతో అందరూ. అయితే ఏం చేయమంటావు? మరి ఇప్పుడు నేను పాపినే, ఏం చేయమంటావు? ఏసయ్య నమ్ముకో, లేకపోతే నువ్వు నరకానికి ఇవన్నీ నాకు చెప్పమాకయ్యా. నాకు మరి ఏంటి అంటే నీ దేవుని గురించి ఏంటో నాకు చెప్పు. యేసయ్య ఆయన వెలుగును నువ్వు అంగీకరిస్తే చీకటిమయమైన, పాపమయమైన, ఏమంటారు, అపవిత్రమైన నీ యొక్క జీవితం ఏమైపోతుందో తెలుసా? ప్రకాశింపడం ప్రారంభమవుతుంది, వెలిగింపబడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. కాబట్టి నేను కూడా మీకు అట్లాంటి బోధలు చేయదలుచుకోలేదు. నేను ఎట్లా బోధలు చేయాలనుకున్నానంటే ఆయన దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వచ్చి బోధ నేను చేస్తున్నాను. నేను ఊరికే చెప్పేసేసి ఒక 40 నిమిషాలు, అరగంట సేపు వాక్యం పంపించడం కాదు. ఆయనకు మిమ్మల్ని దగ్గరికి తీసుకొని రావటానికి నా ప్రయత్నం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మోషేని మాత్రమే పిలిచాడు, కానీ మోషే ఈ 70 మందితో పాటు యెహోషువను కూడా చేత పట్టుకొని వెళ్ళాడు పైకి. యెహోషువను కూడా తీసుకుని వెళ్ళాడు, కానీ దేవుడు ఏమనలేదు. యెహోషువను ఎందుకు తీసుకొచ్చావు మోషే, అనలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కొండ పైకి వెళ్ళిన తర్వాత 12వ వచనం చూడండి అమ్మా, 12వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. హల్లెలూయా. అందరూ చెప్పండి, అచ్చట నుండుము, అచ్చట నుండుము, అచ్చట నుండుము. ఎక్కడ ఉండాలా? ఆ కొండ పైనికి ఎక్కి, కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వు కొండ ఎక్కిన తర్వాత నువ్వు ఏం చేయాలంటే నువ్వు అక్కడ ఉండాలి. నువ్వు కొండ ఎక్కిన తర్వాత నువ్వు అక్కడ ఉండాలా. నువ్వు చాలాసార్లు మనం ఏం చేస్తామనంటే, మనం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తాము. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం మాట్లాడు, ఒకరోజు మాట్లాడు. ఏంటబ్బా ఈరోజు మనం ఇంత గట్టిగా ప్రార్థన చేసాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం, పైగా పక్కింట్లోనేమో కావాలని ఈరోజు మటన్ దమ్ బిర్యానీ చేశారు, ఆ వాసనేమో వస్తా ఉంది, అయినా సరే తట్టుకొని ఉపవాసం ఉన్నా, ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేశా. అయినా దేవుడు నాతో ఎందుకు మాట్లాడలేదు? మళ్ళీ 2వ రోజు, సరే మొదటి రోజు దేవుడు మాట్లాడలేదు, సర్లే మొదటి రోజు ఏమన్నా దేవుడు ఏమో బిజీగా ఉన్నాడేమోలే, వేరే వాళ్ళతో మాట్లాడుతూ నాతో మాట్లాడలేదేమో. అండ్ 2వ రోజు కూడా ఈ పక్కన వాళ్ళు ఏమో చేపల పులుసు చేసుకున్నారు, బాగా ఖరీదైన పులస దొరికింది వాళ్ళకి, చేసుకున్నారు. గుమ్మలు ఆడిపోతా ఉంది. అయినా సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాం, దేవుడు మాట్లాడు. కొంచెం నిరుత్సాహం వస్తుందా? ఇక 3వ రోజు మన ఇంట్లోనే స్టార్ట్ చేస్తారు. అమ్మా ఈరోజు బుధవారం అమ్మా, అప్పుడెప్పుడో 2 రోజులు ఏంటి బిర్యానీ తిని, ఆదివారం తిన్నామని చెప్పి బిర్యానీ ఇంట్లో. అయినా సరే తట్టుకొని దేవుడు మాట్లాడలేదనుకోండి, ఏం చేస్తాం? ఇంకా అదే కాదులే అని చెప్పి అమ్మా పెట్టు బిర్యానీ. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా మోషేతో? నువ్వు కొండ ఎక్కి వచ్చి అక్కడ ఉండు మోషే, నువ్వు అక్కడ ఉండు. చూడండి, నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయులే. హల్లెలూయా. నాకు భలే నచ్చిన మాట ఈ మాట. దేవుడు అందరిని అక్కడ ఉంచమంటే మోషే యెహోషువని తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఎందుకు యెహోషువని తీసుకొని వెళ్తా ఉన్నాడో తెలుసా? దేవుడు ప్రత్యక్ష గుడారములో ఆయన సన్నిధి మేఘం ఇట్లా దిగి వచ్చినప్పుడు ప్రత్యక్ష గుడారం పైనకి మోషే ఆ ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళిపోయి దేవునితో ముఖాముఖిగా ఎక్కడ ఉంటుందో చూపి 33:11 సారీ. చూడండి, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత ఏమైంది? ఇప్పుడు చూడండి, యెహోవాతో మోషే ఒక స్నేహితుడు మాట్లాడినట్లు మాట్లాడతారంట వాళ్ళిద్దరు.
వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత మోషే అక్కడ నుండి లేచి పాలెంలోనికి అంటే మళ్ళీ ఊరిలోనికి అనమాట వెళ్ళిపోయిన తర్వాత చదవమ్మా వచ్చుచుండెను. తిరిగి వచ్చుచుండెను. పరిచారకుడును అప్పుడు పరిచారకుడును నూను కుమారుడైన నూను కుమారుడైన యెహోషువను యవ్వనస్తుడు ద్వారములో నుండి వెలుపలికి రాలేదు. హల్లెలూయా. మీకు అర్థమైందా? మోషే దేవునితో మాట్లాడి మోషే వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఒక చాటున ఒక యవ్వనస్తుడు ఉన్నాడు. గుడారంలో నుండి. మరి మోషే గమనించాడో లేదో నాకు తెలియదు. మోషే వెళ్ళిపోయినా సరే యెహోషువ దేవుని సన్నిధిని వదిలిపెట్టి వచ్చేవాడు కాదంట. మీకు అది అంతేనమ్మా? మీరు చదివినదేనా? మళ్ళీ ఒకసారి చదవండి. ఆ తరువాత అతడు పాలెంలోకి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవ్వనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. హల్లెలూయా. మీకు అర్థమవుతా ఉందా? అంటే యెహోషువకి ఎంత ఆసక్తో చూడండి. అసలు మోషే దేవుడు ఏం మాట్లాడుకుంటారో వినాలన్న ఆశ ఏమో తెలియదు. లేదనంటే మోషే అనుభవించిన ఆ సన్నిధి ఏదైతే ఉందో అది యెహోషువకు కూడా కావాలి. ఈ రోజుట్లో పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారి కంటే ముందు మనమే వెళ్ళిపోతుంటాం, అవునా కదా? పాస్టర్ గారు ఇంకా అందరికీ ప్రార్థన చేస్తాం, మనం సాయంకాలం బయటికి బాగున్నావా? మా సంఘాలు అంతే, మీరు చూసారా లేదా? సిఎస్ఐ చర్చిలు వీటన్నిటిలో అంతే. వదిన ఏడగున్నావు వదిన షీర? మా అమ్మ అయితే ఇలాగే అడిగేది. ఆదివారం వస్తుందంటే మా అమ్మకు ప్రతి ఆదివారం పండగే. ఎందుకు? చీర కట్టదు. కట్టిన చీర కట్టేది కాదు. ఒకవేళ చీరలన్నీ అయిపోయినాయి చర్చి మారిస్తుంది తప్ప మా అమ్మ చర్చైనా మారుస్తుంది. ఎందుకంటే ఈ చీరలన్నీ చూపించి చేసేసేది. కాబట్టి ఇప్పుడు చర్చి మార్చేస్తుంది, మళ్ళీ అక్కడ రిపీట్. మీకు అర్థమవుతా? లేదంటే గ్యాప్ ఇస్తుంది కొన్ని రోజులు. వాళ్ళే వచ్చి అడుక్కోవాలన్నమాట. ఎందుకు అక్క సిస్టర్ గారు ఎందుకంటే రాలేదు ఈ వారం అని చెప్పి పాస్టర్ గారు ఇంటికి వచ్చి పాపం బతిమలు ఆడుకోవాలి. ఇది మన విశ్వాసం. కానీ యెహోషువ, అందుకే మోషే తరువాత ఇశ్రాయేలుల్ని నడిపించింది మోషే కుమారులు కాదు, యెహోషువ. యెహోషువ మోషే ఏదైతే కలిగి ఉన్నాడో దాన్ని పట్టుకోవటానికి చూస్తా ఉన్నాడు. అందుకే తర్వాత నాయకత్వం యెహోషువకు మార్చబడింది. ఆమేన్, ఆమేన్. అందుకే ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? యెహోషువను పట్టుకెళ్తున్నాడు పైకి. యెహోషువను పట్టుకెళ్తున్నాడు పైకి. కానీ దేవుడు ఏం అనలేదు. చదవమ్మా మరొకసారి 13వ వచనం. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి, మేము వచ్చేంత వరకు మీరు ఇక్కడ ఉండండి. అంటే ఇప్పుడు మోషే ఎవరిని తీసుకుని వెళ్తా ఉన్నాడు? యెహోషువను తీసుకుని వెళ్తా, తన పరిచారకుడైన యెహోషువను తీసుకుని వెళ్తా ఉన్నాడు. తీసుకుని వెళ్ళారు. ఇక్కడే ఉండు అని చెప్పి ఆ తర్వాత 15వ వచనంలోనికి రండి. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. హల్లెలూయా. దేవుడు నిన్ను రమ్మన్న స్థలానికి నువ్వు వచ్చిన తర్వాత ఆయన సన్నిధి నిన్ను కమ్మేసుకుంటది. ఆయన ఉండమన్న స్థలంలో నువ్వు ఉంటే ఆయన సన్నిధి కమ్ముకుంటది నిన్ను. అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆయన యొక్క సన్నిధి ఎక్కడితో ఉంటుందో అక్కడికి నువ్వు ఎక్కి రావాలా. నువ్వు ఎక్కి వచ్చేటప్పుడు, నువ్వు ఆ కొండను ఎక్కేటప్పుడు, అమ్మా మోషేకి ఎన్ని సంవత్సరాలో తెలుసా? ఈ సినాయి కొండను ఎక్కేటప్పుడు 80 ఏళ్ల పై వయసు కలవాడు మోషే. ఎందుకంటే 40 సంవత్సరములు ఐగుప్తు దేశంలో ఉన్నాడా ఫరో ఇంట్లో. ఆ తర్వాత 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు? మిద్యాను అరణ్యంలో ఉన్నాడా. ఆ తర్వాత కదా దేవుడు మోషేను దర్శించింది. అంటే అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 40 + 40 80 ఏళ్ళు అయిపోయింది. 80 ఏళ్ళు దాటాయి మోషేకి. ఇంకా 80 ఏళ్ళు దాటిన ఒక వృద్ధుడు ఆ కొండ ఎక్కి పైకి వెళ్తా ఉన్నాడు. మనం ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్లు చర్చి పైన ఉందనంటే ఎక్కటానికి అవస్థ పడతా ఉంటాం. అయ్యా కింద ఫ్లోర్ లేదా మీ చర్చి? ఒక ఆవిడ ఇలాగే అడిగింది, 5 ఫ్లోరా ప్రవీణు, మా మెట్లు ఎక్కాలి కదా, లిఫ్ట్ లేదా అని. లేదా ఆంటీ అన్న.
మాకు ఏజ్ అయిపోయింది కదయ్యా, మోషే 80 ఏళ్ళు దాటి కొండెక్కుతా ఉన్నాడు ఒక్కడే. మిగిలిన వాళ్ళందరినీ మీరు ఇక్కడే ఉండండి. చూడండి, దేవుడు మిమ్మల్ని పిలిచిన ఆ రహస్య స్థలానికి మీరు ఒక్కచ్చండి. చాలాసార్లు మనం ఏం చేస్తామనంటే, మనం ఎక్కడికైనా దేవుడు మనల్ని పిలిచినప్పుడు, ఏదైనా దేవుడు మనల్ని చేయమన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వెనక్కల ఒక 4 వేసుకొని వెళ్తాం. మనం అబ్రహాం లాగా లోతుని ఎంట పెట్టుకొని వచ్చాడు. రమ్మన్నాడా? లోతుని తీసుకొని రమ్మన్నాడా? ఏమైంది? గొడవలు స్టార్ట్ అయినాయి. అవునా కాదా? దేవుడు అందుకే దేవుడు 25 సంవత్సరాలు నాకు ఒకసారి అనిపిస్తుంది, అబ్రహాముకు పిల్లలు పుట్టడానికి 25 ఏళ్ళు ఎందుకు పెట్టిందంటే ఇదే కారణం. ముందు లోతుని తెచ్చుకున్నాడు, ఆ లోతు వెళ్ళిపోవాలా. నువ్వు అయిపోయిన తర్వాత మొత్తం అయిపోయిందా? జీరోనా? ఆ జీరో ఇంకా రా. నీకు అర్థమవుతా ఉందా? దేవుడు నిన్ను ఒంటరిగా పిలిచినప్పుడు నువ్వు ఒంటరిగానే రా. వెనకల 10 మందిని వేసుకొని రా. మాక తోడుగా ఉంటారంటే ఉంటారు. ఎప్పటి వరకు ఉంటారు? కాసేపు ఉంటారు. కొంచెం నిరుత్సాహం కలగగానే, కొంచెం ఆలస్యం అవగానే వాళ్ళలో ఉన్న నిరుత్సాహం నీకు కూడా అంటిస్తారు. తర్వాత నువ్వు కూడా నిరుత్సాహపడిపోవడం స్టార్ట్ అవుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడు? మోషే, ఇక్కడ నీవు నిలువము అని అన్నాడు కదా, అక్కడ నీవు అచ్చట ఉండము అన్నాడు కదా. అచ్చట ఉండిన తర్వాత దేవుడు ఏం చేశాడంట? ఆ కొండ పైనకి ఎక్కొచ్చిన తర్వాత ఆయన మేఘములాగా ఆ కొండను కమ్ముకున్నాడంట. అవునా? ఇక్కడ చూడండి, ఇప్పుడు మోషే కొండ ఎక్కిన తర్వాత, ఆ కొండ మీద మోషే ఉన్న తర్వాత, ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సినాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దానిని, అంటే 6 రోజుల వరకు దేవుడు మాట్లాడలే మోషేతో. మీకు అర్థమవుతుందా? ఆ మేఘం కమ్మేసుకునింది. ఆ మేఘము సినాయి కొండను కమ్మేసుకునింది. ఇట్లాగా 6 రోజులు మోషే ఉండిపోయాడు అక్కడ. ఎవ్వరు మాట్లాడట్లా. కొండపైనకి రమ్మన్నాడు. ముందే ఏమి చెప్పాడు? నువ్వు వెళ్ళిపోయి అక్కడ ఉండు అన్నాడు. అచ్చుత ఉండుము అన్నాడు కదా. వెళ్ళాడు పాపము. 80 ఏళ్ళ ముసలాయన కొండపైనకి కష్టపడి పైకి ఎక్కాడు. కొండపైనకి వెళ్ళాడు. అక్కడ నించున్నాడు. తర్వాత యెహోవా మేఘము ఏమైపోయిందంట? ఆ సినాయి పర్వతమును కమ్ముకునింది. కానీ ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఉండిపోయాడు అక్కడ 6 దినములు. ఉందా? బైబిల్లో ఉందా? 6 దినములు. దాని కమ్మెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచి. మీకు అర్థమవుతుందా? 7వ రోజున దేవుని స్వరం మళ్ళా వినిపిస్తా ఉంది మోషేకి. అంటే 6 రోజులు ఒక్కడే, అన్నం లేదు, నీళ్లు లేవు, అక్కడ ఉండిపోయాడు మోషే. ఎందుకు? చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ప్రభువా? పిలిచినావు కదా, నువ్వే కదా పిలిచిన వెంటనే మాట్లాడేసేయచ్చు కదా, విషయం ఏంటో చెప్పేసేయచ్చు కదా, చెప్పేసి పంపించేసేయచ్చు కదా. ఎందుకు ఉంచావు ప్రభు అక్కడ అంటే, దేవుడు నాతో మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? మోషేని అక్కడికి రమ్మన్నాను కదా, అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉండమన్నాను కదా, ఉన్న తర్వాత నా మహిమ మేఘము చేత ఆ కొండను నేను కమ్ముకున్నాను కదా, కమ్ముకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తా ఉన్నానంటే మోషేను నేను సాచురేట్ చేస్తా ఉన్నాను. అంటే మోషేను నేను ఏం చేస్తా ఉన్నానంటే మోషేలోనికి ఆ దేవుని యొక్క సన్నిధి, ఆ మోషే ఏమైపోతా ఉన్నారంటే మోషేలోనికి దేవుని యొక్క సన్నిధి ఇట్లా సాచురేషన్ అంటారు. సాచురేషన్ అంటే దిగిపోవటం అన్నమాట. అంటే ఇప్పుడు ఎట్లా అంటే, మీకు ఎట్లా చెప్పాలి, ఒక నీళ్ళు ఉన్నాయనుకోండి, స్పాంజ్ తెలుసా మీకు? స్పాంజ్ తీసుకొని ఆ నీళ్ళ మీద పెడితే ఆ స్పాంజ్ ఏం చేస్తుంది? నీళ్ళని పిలిచేసుకుంటుంది. అట్లాగా మోషే ఆయన సన్నిధిని ఇట్లా అబ్జర్వ్ చేయబడాలన్నమాట. 6 రోజులు దేవుడు తన సన్నిధి చేత మోషేని ఇట్లా కప్పి పెట్టేశాడు. ఎంత కావాలంటే అంత పీల్చుకో మోషే, ఎంత కావాలంటే అంత మహిమ మోషేలోనికి ఇట్లా దిగిపోవాలా. ఆయన మోషే యొక్క రూపం ఏమైపోవాలంటే మోషే రూపము దేవుని రూపంలోనికి మార్చబడాల. ఆ తర్వాత రాయబడింది ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? మోషే
ఆ తర్వాత కొండ దిగి వచ్చిన తర్వాత మోషే పాలెములో నడుచుకుంటూ పోతా ఉంటే మోషే ముఖాన్ని ఎవరు చూడలేకపోయే వాళ్ళంట. సూర్యుడు ఇట్లా మిట్ట మధ్యన మీరు ఎవరైనా సూర్యుడు ఇట్లా చూడగలుగుతారా? మహా అంటే ఒక 10 సెకండ్లు 5 సెకండ్ల కంటే ఎక్కువ చూడలేరు, అవునా? మోషే అట్ట వీధుల్లో నడుచుకుంటూ పోతా ఉంటే మోషే ముఖాన్ని చూడలేకపోయే వాళ్ళంట. అంత తేజస్సుతో వెలిగిపోతా ఉందంట మోషే ముఖం. అందుకే మోషే ఏం చేసేవాడో తెలుసా? ముఖానికి ముసు చేసుకునేవాడంట. మోషే పాలెములో ఉన్నంతసేపు ముసుగుతో ఉన్నాడంట.